బీఆర్కే డైట్ అల్లోపతి వైద్య విధానానికి వ్యతిరేకమా? అల్లోపతి అనే కాదు, హోమియోను ఇతర వైద్య విధానాలకు వ్యతిరేకమా? ఎట్టి పరిస్థితులను కాదు. నాది వాళ్ళ వైద్య విధానానికి అనుబంధం. నిజాన్ని గమనించండి. అల్లోపతిలో మీరు మొదటి పేజీలో ఉండేది ఏంటంటే, ఒక రోగం మీకు వచ్చినప్పుడు ఒక రోగి మొదట ఆహార విధానంతో సరిచేయడానికి ప్రయత్నించాలి, న్యాచురల్గా తగ్గించుకునే ప్రయత్నించాలి. డాక్టర్కి ఇచ్చే సజెషన్ కూడా ఇదే. అలా కాని పక్షంలో మాత్రమే మందు గురించి ఆలోచించాలని. నేను చేసేది ఏంటి? అదే చేసేది. ఆహార విధానం. ఆహార విధానం అనేది వైద్య శాస్త్రంలో దురదృష్టవశాత్తు అలోపతిక్లో ఈ విధమైన కాన్సన్ట్రేషన్ లేదు. ఇవాళ ప్రతి రోగానికి మూల కారణం వైరస్లు మినహా మిగిలినంత ఆహారమే కదా. అంటే ఆహార విధానంలో తేడాల కారణంగా రోగాలు వస్తున్నాయి కదా. మరి ఆహారం ద్వారా రోగాలు వస్తున్నప్పుడు మరి ఏదైతే మూల కారణమైందో దాని గురించి సరైన ట్రైనింగ్ లేకుండా కేవలం లక్షణాలకి ఏం కెమికల్ వాడాలనే ఓరియంటెడ్గా ఆర్గాన్లు ఎలా ఉంటాయని మీద వెళ్ళారు తప్ప ఇది ఎందుకు నేర్పలేదు చెప్పండి. డాక్టర్గా తెలవాల్సింది. వాళ్ళు ఒక డాక్టరు ఒక డైట్ గురించి అమ్మ ఒంట్లో బాగాలేదంటే ఏం తినమంటారు సార్ అంటే ఆ డాక్టర్ గారు చెప్తున్నారంటే అది మనందరికి ఉండే జనరల్ అవగాహనే. ఆయనకో వాళ్ళ అమ్మకో లేదా వాళ్ళ అత్తగారికో లేదా వాళ్ళ భార్యకో వాళ్ళకుండే జనరల్ అండర్స్టాండింగ్తోనే ఆయన కూడా చెప్తున్నాడు. హీ వాజ్ నాట్ ట్రైన్డ్. ఒక ఎండ్రోక్రాలజిస్టు డెంటల్లో ఎలా ట్రైనింగ్ తీసుకోరో అట్లానే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు కార్డియాలజీలో ఎలా ట్రైనింగ్ తీసుకోరో వీళ్ళు ఎవరికి ఈ డాక్టర్లో ఏ విభాగంలో కూడా రోగాలు దేంతో తగ్గుతాయో దాని మూల కారణం ఏదైతే బేస్ ఉందో కోర్, ఆ కోర్ అయిన ఆహార విధానాన్ని వాళ్ళకి దమ్మిడి కూడా నేర్పలేదు. మొత్తం తప్పంతా వైద్యశాస్త్రం అక్కడ జరుగుతూ వచ్చింది. సో రెమెడీస్, ఇన్స్టెంట్ రెమెడీస్ ఇవన్నీ ఏమైనాయి అంటే రోగాలకి మూల కారణాన్ని అన్వేషించకుండా కేవలం రోగ లక్షణాలను తగ్గించడం కోసం. ఇప్పుడు జ్వరం వస్తే జ్వరం తగ్గడానికి ఉండదు, అరిచికి పెట్టిన 4 రోజులు పడుతుంది. జ్వరం కల్పించే లక్షణమైన వేడి తగ్గడానికి ఒక 6 గంటల పాటు ఆపడానికి ఒక మెడిసిన్. ఇట్లా షుగర్ వచ్చింది అనుకోండి, డయాబెటీస్ అనే తన ఒక లక్షణం, అధిక మోతాదులో ఉండే బ్లడ్ షుగర్ ఒక లక్షణం. వీళ్ళు చేసే వైద్యం లక్షణానికి, మెయిన్ వైద్యానికి కాదు. బీపీ వచ్చినా ఏదొచ్చినా అంతే, తాత్కాలికంగా ఒక లక్షణాన్ని సప్రెస్ చేస్తుంది. దాని కారణంగా అసలు రోగం ఇంకా పెరుగుతుంది. అది దీంట్లో వచ్చిన ప్రధాన లోపం అది. ఎప్పుడైతే ఆహార విధానానికి అసోసియేట్ చేశారో ఏ ఆహారం తీసుకుంటాలో లోపాల కారణంగా ఇన్ని రకాల జీవనశైలి రుగ్మతలు, ఆహారం తీసుకునే పొరపాట్లు లేదా ఇమ్యూనిటీ లోపాల కారణంగా సంభవించిన ఆటోఇమ్యూన్ డిజార్డర్లు తగ్గాలంటే ఆహార విధానమే సరైన మార్గం. ఇవాళ నేను ఇచ్చే ఆహార విధానాలు ఏముంది, ఏమి నిషేధించని చక్కటి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇవాళ పెరుగన్నం తిన్నారు, రేపు చికెన్ తింటారు, ఎల్లుండి పప్పు తింటారు, ఆ తర్వాత చిక్కుడుకాయ కూర తింటారు. మీ ఇష్టం. ఇలా వద్దు అనేది ఎక్కడా లేదు కదా. అట్లానే అంటే ఒక ప్రోటోకాల్ ప్రకారం చేసిన ఆహార విధానంతో ఇవాళ ముఖ్యంగా మన డైట్ డయాబెటిక్ పోయి, బీపీ పోయి, థైరాయిడ్ పోయి, పీసీఓడి పోయి, గ్యాస్ పోయి, సోరియాసిస్లు, ఎగ్జిమా లాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్లు పోయి, ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్లు తగ్గటం, ముఖ్యంగా 150 కిలోలు 100 కిలోలు అయినా సరే బిఎంఆర్ కట్ అవ్వకుండా, ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించండి, బిఎంఆర్ కట్ అవ్వకుండా బరువు తగ్గటం, అట్లానే వాళ్ళ క్యాన్సర్లకు పరిష్కారం తీసుకపోవడం వెళ్ళటం, అనేక రకాల రుగ్మతలు 20 ఏళ్ళ నుంచి పిల్లలైన వాళ్ళకి పిల్లలు పుట్టించిన సంతాన సాఫల్య ప్రాబ్లంలో పీసీఓడిని, ముఖ్యంగా వాళ్ళ ఆడపిల్లలందరూ బాధపడే పీసీఓడిని చిటుకులో మాయం చేయటం లాంటి ఫలితాలన్నీ కూడా ఒక డైట్తో ఉంటున్నప్పుడు మీరు దాన్ని అడాప్ట్ చేసుకోవద్దని ఎక్కడా లేదు. ఎలాంటి నిషేధం లేదు. మీరైనా ఆహారం తీసుకోవాల్సిందే కదా. మీ ఇష్టమైన ఆహారాన్ని చెప్పే బదులు ఆహారాన్ని మీ మందులకి, ఒకవేళ మీరు కర్మగాలి మందులు ఇచ్చారనుకోండి తగ్గినా తగ్గకపోయినా, దాంతోపాటు కనుక మీరు ఆహార విధానాన్ని కలపగలిగితే మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. నిజానికి ఏ డాక్టర్ అయినా దేవుడు అనే ఫీలింగ్ ఎందుకు కలుగుతుందంటే డాక్టర్ మీద, అతను మిగిలిన ప్రొఫెషన్ లేని విధంగా, అది ప్రొఫెషనే, లాయర్ లాగా ఇంకోళ్ళలాగా ప్రొఫెషనే, కానీ మిగిలిన ప్రొఫెషన్లో దేంట్లో కూడా ఆ సేవలు తీసుకున్న వ్యక్తి మీరు దేవుడు అండు. ఒక్క వైద్యంలో మాత్రం డాక్టర్ డబ్బులు తీసుకుని వైద్యం చేసినప్పటికీ, అతని జీవన యానంలో భాగంగా చేసినప్పటికీ డాక్టర్ గారు మీరు దేవుడు అండి, మా నాన్నగారు కాపాడారు, మా అమ్మను కాపాడారు, కాళ్ళ మీద నమస్కారం చేసి వెళ్తారు. అటువంటి దైవత్వాన్ని మీరు ఎప్పుడైతే జబ్బులు తగ్గించలేకపోతున్నారో అది మీరు మీకు చేతులారా దూరం చేసుకుంటున్నారు. కారణాలు మనకు సొల్యూషన్లు ఎదురుగుండానే ఉన్నాయి. మన ఆహారంలో మన ప్రభుత్వాలు అచ్చోసిన ఆంబోతుల్లాగా లైసెన్స్ ఇచ్చి వదిలిన మన పెంట రీఫండ్ ఆయిల్స్, అలానే కెమికల్ ఉప్పులు కానీ, మళ్ళీ అజినోమోటో ఫుడ్లు కానీ, బయట దొరికే ఫుడ్స్లు, ఈ కలర్లు, ఈ నాణ్యత లేకపోవటం, ముఖ్యంగా రీఫండ్ ఆయిల్స్ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్బోహైడ్రేట్ పొడులు, ఇలాంటి అన్నిటి కారణంగా దెబ్బతింటున్నాయి కదా. ఆ మూలాన్ని మనం సరిచేయాలి కదా.
మూలాన్ని సరి చేయకుండా చేసే వైద్యం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది? అది హాస్పిటల్ల సంఖ్య పెరగడానికి, పేషెంట్ల సంఖ్య లక్షల నుంచి కోట్లకు వెళ్ళటానికి, తద్వారా అమెరికన్ మెడికల్ మాఫియా వాళ్ళు కోటాను డాలర్లు దండుకోవటానికి తప్ప అది ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడుతుందా చెప్పండి? ఇవాళ అడ్వర్స్ డ్రగ్ ఎఫెక్ట్తో చనిపోయే వాళ్ళ సంఖ్య ఆల్మోస్ట్ మన ఫస్ట్ 4 ప్లేసుల్లో ఉందంటే ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో చనిపోతారు, లేదా కిడ్నీలు పోయి చనిపోతారు, బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోతారు. కానీ కర్మ ఏంటంటే మనం అల్లోపతిలో అచ్చోసిన ఆంబోతుల్లాగా లైసెన్స్ ఇచ్చి వదిలిన మందుల తాలూకు సైడ్ ఎఫెక్ట్ల కారణంగా అది ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది ప్రపంచంలో సంభవించే మరణాల్లో. అంటే ఇవి ఎంత హాని చేస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పోయినాడు పోతాడు, పోకుండా ఉన్నాడు కూడా జీవోత్సవాలుగా మార్చగలటం. కరోనా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భయంకరంగా డోసులు ఆఫ్ స్టెరాయిడ్స్ కొట్టించుకున్నాడు. ఇప్పటికి కొన్ని లక్షలు కాదు కోట్ల మంది నడువు నొప్పులు రావటం, కాళ్ళల్లో కొత్తగా సూరియాసిస్ లాగా దురదలు రావటం, అలానే సడన్ డెత్స్ రావటం, ఇట్లా అనేకం జరుగుతుంది. మీరు గమనించారు లేదో, కార్డియాక్ ఇష్యూస్ కూడా ఇంతకుముందు లేని విధంగా రావటం. ఇన్ని జరుగుతున్నాయి అనర్థాలంటే ఆ మందుల ప్రపంచం. కాబట్టి ప్రకృతి ఇచ్చిన ఆహార విధానం సింపుల్ అండి. ఇది మీకు వ్యతిరేకమని ఎవరు చెప్పారు అసలు? ఎక్కడో చెప్పండి. మీ ఏ పుస్తకంలో ఏ పరిశోధన ప్రకారం తీసుకోవద్దని చెప్పారు చెప్పండి? ఎక్కడా లేదు. ఇది తీసుకుంటే తగ్గుతుందనే ఉంది. కానీ ఈ నిజం మన వ్యాపార ప్రయోజనాలకు విఘాతం కాబట్టి మందుల కంపెనీలు, ముఖ్యంగా డాక్టర్లు బాగుకునేదే ఉంది. డాక్టర్ల కంటే కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పకపోవచ్చు. కానీ ప్రజలు మాత్రం మనమే తెలుసుకుని మనం బయటకు వచ్చి దాని నుంచి మనం కాపాడుకునే విధంగా చక్కటి ఆహార విధానం చేస్తే ఎటువంటి రోగాలైనా సరే ఆహార విధానం ద్వారా పరిష్కారం సాధ్యం. డాక్టర్లు చేసే పని ఎలాగూ ఉంటుంది. ఈ సర్జరీలు, ఇతర ప్రోటోకాళ్ళు, రూట్ కెనాళ్ళు, డెలివరీలు, ఇట్లాంటి చాలా పనులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ పనులు అంతవరకు చేసుకొనిద్దాం. మళ్ళీ ఇక్కడ దూరి జబ్బుల ద్వారా పెంచి, పేషెంట్లు పెంచి, ప్రజలను చిత్రహింసలు పెట్టి సర్వనాశనం చేసే వాటి మీద మాత్రమే మనం తిరుగుబాటు చేద్దాం తప్ప దీన్ని మొత్తం అన్నిటికీ అంటించకూడదు. కేవలం మందులు దీర్ఘకాలికంగా ఏ మందు ఇచ్చినా తప్పే. మందు అనేది తాత్కాలికంగానే ఉండాలి. ఎందుకంటే మందులో ఉండే కెమికల్స్ మన జీన్ మెమరీలో లేవు కాబట్టి మన లివర్ రిజెక్ట్ చేస్తుంది. అది మన శరీరానికి పూర్తిగా హాని కూడా చేస్తుంది. కాబట్టి మందుల ప్రపంచం నుంచి బయటకు వద్దాం. ఆ మందులో ఉండేది కూడా ఆహారంలో ఉండే కాంపౌండ్సే ఉంటాయి. ఆ ఫైటో కెమికల్స్ లేకపోతే ఇంకోటో ఎక్స్ట్రాక్షన్స్లో తేడా వస్తుంది. కాబట్టి నేచర్కి దగ్గరగా ఉంటా సమస్త రోగాలను దూరం చేసుకోగలిగేది. మీ వైద్య విధానానికి ఇది సప్లిమెంట్ అవుతుంది. మీ దాన్ని అద్భుతంగా పెంచే ఒక బూస్టర్ డోగా పనికొస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోండి. ఇది ఎవరి ప్రోగ్రాం కాదు, మనందరి ప్రోగ్రాం ఇది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుని అంతిమంగా పేషెంట్కి మేలు జరిగేటట్టు చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.